నమస్తే, నా పేరు సుమలత. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. స్టీల్ ప్లాంట్ పర్మనెంటు కాంట్రాక్టు కార్మికులపై గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అవమానకర వ్యాఖ్యలు ఖండిస్తున్న ప్రజా సంఘాల జేసీ కూటమి ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయలేదని జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో నడిచే సరుకుల సరఫరా టెండర్లు దళితులకు కేటాయించాలని విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక డిమాండ్. సుపరిపాలన మొదలై ఏడాది పూర్తి చేసుకున్న శుభతరుణంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ. పెందుర్తి అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జి గండి బాబ్జీపై నిందలు వేయటం సరికాదు. సబ్బవరం మండల టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు. స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులపై గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అనుమానకర బాధ్యత రాహిత వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలను జిల్లా కార్మిక ప్రజా సంఘాలు జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది. నేడు జగదాంబ వద్ద గల సిఐటియు జిల్లా కార్యాలయంలో జేఏసీ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా జిల్లా జేఏసీ చైర్మన్ ఎం జగ్గునాయుడు, వైస్ చైర్మన్లు ఎం మన్మథరావు, బి నాగభూషణం, ఎన్ కనకారావు మాట్లాడుతూ పల్లా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ కార్మికుల అంశాలపై అవాస్తవాలు మాట్లాడి ప్రజలను పక్కదారి పట్టించి కార్మికులను ప్రజలు ముందుకు దోషులుగా చిత్రీకరించడాన్ని తీవ్రంగా ఖండించారు. యూపాసుల పేరు మీద ఉద్యోగాలు చేయకుండానే లక్షల రూపాయల జీతాలు తీసుకుంటారని చెప్పని ఆయన వ్యాఖ్యలు చేశారు. పల్లా గారు ప్రస్తున్నటువంటి గుర్తింపు యూనియన్కి ఆయన నాయకులు 3 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఇంతవరకు ఆయన ఓట్ల కోసం మాట్లాడదనుకుందాం. ఇప్పుడు అధికారంకి వచ్చి సంవత్సరం అయింది. కేంద్రం చేతిలో ఉంది, రాష్ట్రం చేతిలో ఉంది, యాజమాన్యం చేతిలో ఉంది. ఎప్పటికైనా సరే మీరు చెప్పేది వాస్తవం అయితే వెంటనే ఈ 450 మంది తాలూకా పేర్లని ప్రజల ముందు ఉంచాలని చెప్పని జేఏసీ డిమాండ్ చేస్తూ ఉంది. ఒకవైపు పాత కాంట్రాక్టాన్ని తొలగిస్తూ రెండో వైపు నుంచి కొత్త కాంట్రాక్టాన్ని జాయిన్ చేసుకుంటున్నారు. ఇదో విచిత్రంగా ఉంది స్టీల్ ప్లాంట్లో. ఉదాహరణకి ఆర్ఎంహెచ్పి డిపార్ట్మెంట్లో 2017 మందిని పాత వాళ్ళు తీసేసి 150 మంది కొత్తగా జాయిన్ చేసుకున్నారు. కోకో వన్లో 211 మందిని పాత వాళ్ళు తొలగించి 100 మందిని కొత్త వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. సెంటర్ ప్లాంట్ 3లో 100 మందిని పాత వాళ్ళు తొలగించి టెండర్ మారుతుంది, కొత్త వాళ్ళు జాయిన్ చేసుకోమని చెప్పని కాంట్రాక్ట్ బతులు తీసుకొస్తున్నారు. కాబట్టి స్టీల్ ప్లాంట్ పైన పూర్తి అవగాహన ఉందని చెప్పి పల్లాగారు అంటున్నారు. ఇది వాస్తవం. మీకు అవగాహన ఉంటే దీని మీద సమాధానం చెప్పండి. ఎందుకని పాత కార్మికులు తొలగించి దశాబ్దాల తరబడి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తూ వేలాది మంది స్టీల్ ప్లాంటే ఆధారంగా బతున్నట్టు వేలాది మందిని మీరు తొలగిస్తుంటే పూర్తి అవగాహన ఉంటే మీరు ఎందుకు దీనికి సమాధానం చెప్పడం ప్రశ్నిస్తున్నాం, ఎందుకు దీన్ని ఆపడం చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. పైగా మరో విభజన వ్యాఖ్యలు ఆయన చేశాడు. ఆయన ఆర్ కార్డు హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతే వాళ్ళు బాధ్యత అంట, మిగతా కార్మికులు బాధ్యత లేదంట. ఇది ఎమ్మెల్యే మాట్లాడుతున్నారండి. ప్రభుత్వ పదవుల నుండి వ్యక్తి మాట్లాడుతున్నారండి ఇది. మరి ఎమ్మెల్యే అయినా ఎన్నికల ముందు మాట ఉంటే అనుకుంటేది ఎన్నిక ముందు చెప్పాల్సింది. నాకు కేవలం ఆర్ కార్డు హోల్డర్లతో ఓట్లుగా సరిపోతుంది, వాళ్ళ కుటుంబాలు కూడా సరిపోతుంది, మిగతా కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ గాజువా ప్రజానికి ఓట్లు కానీ మాకు అవసరం చెప్పాల్సింది. అప్పుడు చెప్తాను ఎక్కడుండేవాడైనా అంటే సామెత ఉంది, వాడ దాటే వరకు వాడమల్లన్నా ఒడ్డు దాటిపోయిన తర్వాత ఒడ్డు దాటే వరకు వాడమల్లన్నా ఒడ్డు దాటిపోతే బోడి మల్లయ్య అన్నట్టుంది ఎమ్మెల్యే పల్లా గారి వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మొత్తం వీళ్ళందరిది బాధ్యత ఉంది, మీకు ఈ కాంట్రాక్ట్ కార్మికుల విధుల్లో తీసుకుని బాధ్యత ఉందని చెప్పని చెప్పదలుచుకున్నాం. ఈ ఓసరవీలు రాజకీయాలు పక్కన పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో అంశం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల ముందు రాష్ట్రంలో నియంతృత్వం పెరిగిపోయింది, ప్రజాస్వామ్యం లేదు, ప్రజలకు హక్కు లేవని చెప్పి గొప్ప చేశారు.
దాని వ్యతిరేకంగా వామపక్షాలు కార్మిక సంఘాలు కూడా నిర్బంధమైన కూటమి ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయలేదని జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను అని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీపీకి వెన్నుపోటు దినం నిర్వహించే నైతిక హక్కు లేదు, జగనే పెద్ద వెన్నుపోటుదారుడు అని పేర్కొన్నారు. శివకుమార్కి వెన్నుపోటు పొడిచి పార్టీని జగన్ తీసుకున్నాడు. బాబాయ్యకి గొడ్డలి పోటు పొడిచి ఇప్పుడు వెన్నుపోటు దినం నిర్వహిస్తావా అని ఎద్దేవా చేశారు. సొంత చెల్లికి తల్లికి వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. ఎవరు ఇష్టం వచ్చిన మంత్రులు దోచుకోవడం, ఇవన్నీ కూడా నీకు ప్రభుత్వం మీద పట్టుదల లేకుండా, దాని మీద అవగాహన లేకుండా పరిపాలన చేసావు కాబట్టి ప్రజలు అంత నీచమైన ఓటమి ఇచ్చారు నీకు. బహుశా ఏ ముఖ్యమంత్రికి బహుశా ఫ్యూచర్లో రాదా ముఖ్యమంత్రి. అసలు నిజంగా మనం అనుకుంటాం, నేను 100 కొట్టాను, ఇంకా నాకెవడు 100 కన్నా ఎవడు కొట్టేస్తుంది ఇంకా మీదనే అనుకునే విద్యార్థుల్లాగా 100కి 110 కొట్టారు ప్రజలు. అంటే నువ్వు ఎంత ఎదవో అర్థం చేసుకుని ప్రజలు నీకు ఆ తీర్పు ఇచ్చారు. బాబు ఇక నువ్వు పరిపాలించక్కర్లేదు, నువ్వు అసలు నాకు తెలిసి బహుశా ఈ రాజకీయాన్ని అతను నడపలేడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద దొంగలు అందరూ జారుకున్నారు, చిన్న దొంగలు అక్కడక్కడ ఉంటారు. ఆ దొంగల్ని పాలకుల్లో చాలా బొక్కలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా కనిపెట్టి ప్రభుత్వం వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటే డెఫినెట్ గా ఈ పార్టీ సర్వనాశనం అయిపోతే నువ్వు నీ పార్టీ నడపడం కోసం ఆలోచించుకో. అనవసరంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలని, ప్రజలకు అందే కార్యక్రమాలని పాడు చేయకు. బ్రహ్మాండంగా ఇప్పటికే ఒక కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్ని కూడా మేము అమలు చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మీకు తెలిసింది ఏంటంటే రోడ్లు మనం ఎలా ఉండేయండి. ఈవేళ సుమారు 12 నుంచి 1500 కోట్ల రూపాయలు పెట్టి ఇమీడియట్ గా మేజర్ రోడ్లన్నీ రిపేర్ చేశాం. అక్కడక్కడ కొన్ని రోడ్లు ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు ఫుల్ టైం టేకప్ చేస్తున్నాం. ఎక్కడైనా మళ్ళీ ఇప్పుడు గుంతల్లో నడుస్తున్నామనే మాట వింటున్నామా చెప్పండి ఎవరి నోటైనా. రోడ్లు మ్యాక్సిమం బాగు చేశాం ఈ 1 ఇయర్లో. ఇంకా అక్కడ 30% రోడ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా హెవీ రోడ్స్. తర్వాత మనం ఈవేళ మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా ఎక్కువ మనకి నేషనల్ హైవేస్ వచ్చాయి. మన విశాఖపట్నానికి సంబంధించి కూడా సుమారు మీకు ఆ మధ్యనే మన ఎమ్మెల్యేలు, మంత్రి గారు అందరూ, నారాయణ గారు వచ్చి సుమారు 17 కనెక్టివిటీ రోడ్లు హైవేస్ కి. రాష్ట్ర బడ్జెట్ లో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో నడిచే వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మంచినీటి సరఫరా, విద్యుత్ ప్రాజెక్టులు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లకు అవసరమైన సరుకుల సరఫరా టెండర్లు దళితులకు కేటాయించాలని విస్తృత దళిత సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. అంబేద్కర్ భవన్ లో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025-2026 బడ్జెట్ లో ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ కింద 20,281 కోట్లు కేటాయించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆమోదించినటువంటి బడ్జెట్లో దళితుల అభివృద్ధి కోసం 20,281 కోట్లు కేటాయించింది. దీంట్లో డీబీటీ పథకాలకు అంటే అమ్మఒడి, పెన్షన్లు, స్కాలర్షిప్లు, స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్లు ఇత్యాదికి వాటి కోసం 9,000 కోట్ల రూపాయలకు పోగా మిగిలినటువంటి 11,000 కోట్ల రూపాయల్లో వివిధ శాఖలు మా కోసం చేపట్టేటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆయా శాఖలకు ఆయా మొత్తాలు కేటాయించబడ్డాయి. వ్యవసాయ శాఖకి సుమారు 1,400 కోట్ల రూపాయలు కేటాయిస్తే గ్రామీణాభివృద్ధికి 1,200 కోట్ల రూపాయలు, అలాగే పౌర సరఫరా వ్యవస్థకి 1,118 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్ శాఖకి 1,200 కోట్ల రూపాయలు, ఆరోగ్య శాఖకి 1,500 కోట్ల రూపాయలు, హౌసింగ్కి 1,200 కోట్ల రూపాయలు, ఈ విధమైనటువంటి కేటాయింపులు జరిగాయి. ఈ కేటాయింపులతో మా వీధిలో రోడ్లు వేస్తారు, మా వీధిలో కుళాయిలు పెడతారు, మాకు ఇల్లు నిర్మిస్తారు, మాకు కరెంట్ వేస్తారు, మంచిదే, బాగానే ఉంది. కానీ ఈ వేసేటువంటి టెండర్లు మా ఇంటి ముందు వేసేటువంటి రోడ్డు మా నిధులతో వేస్తారు. కాంట్రాక్టర్ నేను మా వాడు కాదు.
విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు ఆధ్వర్యంలో విశాఖపట్నం అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు జరుగు వెన్నుపోటు దినం మరియు నిరసన ర్యాలీకి అనుమతి కోరారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యురాలు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి, నియోజకవర్గ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్నికల ఫలితాలు విడుదలయ్యి రేపు అంటే జూన్ 4వ తారీఖుకి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సర కాలంలోని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు గెలిపే లక్ష్యంగా పదవీకాంక్షతో ఓట్ల కోసం సీట్ల కోసం అమలు కాని హామీలు, అబద్ధపు హామీలు, అసత్యాలతో సూపర్ 6 అని, సూపర్ 7 అని అనేక సుమారు 143 హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ముఖ్యంగా ఈ 12 నెలల కాలంలోని గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవారి జీవితాన్ని మెరుగుపరచడం కోసం, వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నత కోసం, మహిళా సాధికారత కోసం, నిరుద్యోగ యువకుల ఉపాధి కోసం, పేదవాడి ఆరోగ్య భద్రత కోసం, మహిళల భద్రత కోసం, రైతు సంక్షేమం కోసం, కార్మిక భద్రత కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను కానీ సంస్కరణలు కానీ అన్నిటినీ కూడా పక్కన పెట్టించి కేవలం ఒక రాజకీయ కోణంలో, కుట్ర కోణంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు మంచి కొనసాగకూడదు, కొనసాగితే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే రాజకీయాలు చేయాలంటే ధన ప్రవాహంతో రాజకీయాలు చేయాలంటే ఎప్పుడూ ప్రజలందరూ కూడా అరకొర వసలతో, ప్రజల కష్టాలతో, ప్రజల అక్షరాస్యత, పేదవాడు అక్షరాస్యత నిరక్షరాస్యతో ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం అనే ధోరణితో, ఆలోచన ధోరణితో కనీసం పశ్చాత్తాపం కూడా లేకుండా మనం ప్రజలకు హామీలు ఇచ్చాం. ప్రజల కష్టాల్లో ఉన్నారు, చదువుకోవాలనుకునే తపన ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తూ ఉండే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి సంవత్సర కాలం గడిచింది. ఈ సంవత్సర కాలంలో తీసుకుంటే మనం చూసాం, ఈ రాష్ట్రాన్ని ఒక అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు, ఒక మధ్య ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు, ఒక అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. అంత దారుణమైన పాలన ఈ కూటమి ప్రభుత్వం పరిపాలిస్తూ ఉండే పరిస్థితి. ఈరోజు తీసుకుంటే వీళ్ళు అధికారంలోకి వచ్చాక స్కీముల్ నిల్ స్కాముల్ ఫుల్ అన్నట్టుగా పరిపాలిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆ రోజు ఎన్నికల టైంలో వీరిచ్చిన హామీలకి నమ్మి ఈ 3 పార్టీలకి ఓట్లేశారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు సరికదా. రక్షణ విషయంలో, మహిళల రక్షణ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందింది ఈ కూటమి అధికారంలోకి వచ్చాక. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనం తీసుకుంటే ఇచ్చిన హామీలు 99% నెరవేర్చడమే కాకుండా మహిళల రక్షణ కోసం ఒక దిశా వ్యవస్థను తీసుకొచ్చి ఎంతో చక్కటి పరిపాలన అందించారు. ఈరోజు ఇచ్చిన హామీలు ఇప్పుడే రాజుగారు చెప్పినట్టుగా 143 హామీలు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్కటి అమలు చేయలేదు సరికదా. అమలు చేయలేదు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. దీని నుంచి డైవర్ట్ అవ్వడం కోసం ఈ అక్రమ కేసులు ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, అలాగే అధికారుల మీద, అమాయకమైన ప్రజల మీద కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి హింసిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వంపై మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజు రాంపురం తన పార్టీ కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టు ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి ఏడాదిగా వస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచారని ఆయన దుయ్యబట్టారు.
ఒక్క నిమిషం సార్. అలాగే మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి అధికారంలోకి వచ్చి ఇవాళకి సరిగ్గా సంవత్సరం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో ప్రజలకి ఏం మేలు చేశారు అని చెప్తే అడిగితే వాళ్ళ దగ్గర చెప్పడానికి ఏమీ కూడా లేదు. పూర్తిగా ఎంతసేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా నాయకుల మీద, సోషల్ మీడియాలో ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేకంగా పోస్టులు పెడితే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళని అరెస్ట్ చేసి భయపించేటువంటి కార్యక్రమాలు తప్ప ప్రజలకు మేలు చేసేటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా జరగలేదు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే సూపర్ 6 అనేటువంటి హామీల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి అధికారంలోకి రావడం జరిగింది. ఇవాళ సూపర్ 6లో అరాకొరగా పెంచినటువంటి పెన్షన్ తప్ప ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. ఇవాళ 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు మాట దేవుడెరుగు. ఇవాళ సుమారుగా 2,50,000 మంది వాలంటీర్లు పట్టుకొట్టి వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి. మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ అనేకమైనటువంటి అవుట్సోర్సింగ్స్లో కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కానీ కొన్ని లక్షల మందిని వాళ్ళు తొలగించినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మరి నూతనంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటి వద్దకి కూడా రేషన్ అందాలి అని చెప్పి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని మరి ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసేటువంటి కార్యక్రమాలు పెట్టడం ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో ఇవాళ ఆ వ్యవస్థ తీయడం వల్ల వాళ్ళు కొన్ని వేల మంది ఆ రకంగా కూడా వాళ్ళు రోడ్డును పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా మరి ఇన్ని అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల్ని వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ ప్రభుత్వం మీద మరింతగా ఒత్తిడి తీసుకు తెలుగుదేశం పార్టీ నుంచి వేరే పార్టీలోకి మారిపోవాలంటే ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుందని, కానీ పెందుర్తి అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జి గండి బాబ్జీపై నిరాధార ఆరోపణల రాళ్లు వేయడం మంచిది కాదని సబ్బవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గండి ముత్యాల నాయుడు, కోరాల శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. ఇక్కడ ఒక ప్రైవేట్ లాడ్జిలో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటీవల తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి 500 మంది సహా రాజీనామాలు చేస్తున్నామంటూ ప్రకటనలు ఇచ్చిన వారి మాటలను వారు తప్పుపట్టారు. కేవలం పైడివాడ అగ్రహారం పంచాయతీలో 500 మంది తెలుగుదేశం పార్టీ నేతలు ఉంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ప్రతి కార్యక్రమానికి కబురు కానీ ప్రతి ఏ విషయం అయినా సరే అది చేరవేస్తాం. ఏదో క్వార్టరీగా జాయిన్ అయ్యారు వెళ్ళారంటే ఏదైనా విజయ రోమన్ శేఖర్ కానీ ఎవరైనా కూడా ఇలా ఉందండి నాకేమొచ్చి ఇబ్బంది జరుగుతుంది అని చెప్పుకుంటే బాబ్జీ గారు చేరవేయడం లేదా మీకు కూర్చొని మాట్లాడడం అలాంటి సమస్యలు ఇంతకుముందు ఆయన ఆల్రెడీ 2013లో 2014 మాకు ఎలక్షన్లో వచ్చారు. అంతకుముందు వాళ్ళు వైసీపీలో కాంగ్రెస్లో ఉండేవారు. 2014లో మేము జాయిన్ చేసుకున్నాం. జాయిన్ చేసుకున్న తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీ పెందుర్తి నియోజకవర్గ 2000 దీంట్లో ఏదైతే ఉన్నదో నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ఇచ్చాం. నియోజకవర్గం తెలుగు యువత ఏదో చేసుకెళ్ళారు. మొన్న రీసెంట్గా మరొక 10-20 రోజుల క్రితం మా మండల ఎలక్షన్స్ ఏదైతే మా గ్రామ కమిటీలు మండల ఎలక్షన్స్ అయితే వచ్చి కోరుకొని ఇలా నేను మా గ్రామ శాఖ అధ్యక్షుడు చేస్తానంటే అంటే ఈయన పరంగా కూడా క్యాస్ట్ పరంగా 4 విలేజ్లు ధర్మ విలేజ్లు ఉన్నాయి మా పంచాయతీలో. వాళ్ళందరూ పోటీ పడుతున్న కుర్రోడ్గా చేస్తారంటే అందరూ కూడా ఏకగ్రీవంగా మరి గ్రామ శాఖ అధ్యక్షుడిని చేశారు. మరి చేసిన 2-3 రోజుల్లోనే మరి ఏ నిర్ణయం తీసుకున్నారో మరి అబ్బాయి మాకు కూడా ఈరోజు తెలియజేయలేదు. తెలియజేస్తే నేను పార్టీ ప్రెసిడెంట్కో లేకపోతే పార్టీ గారికో ఇలా ముందు సంస్థ ఉంది తీసుకెళ్తాం. మరి అలాగే ఈరోజు ఆ సంస్థ అయితే మనకి ఈరోజు చెప్పలేదు. పిల్లి వెంకటేశ్వర కూడా ఈరోజు ఆయన ఏదో చేసుకుంటారో ఆయన ఆల్రెడీ ఎలక్షన్ కార్డు నుంచి ఎమ్మెల్యే గారితో ఏదో ఆహ్వానం తీసుకొని ఏదో విధంగా ఆ పార్టీతో తిరుగుతుంది. అందువల్ల పార్టీ పరంగా అయితే వాళ్ళకి ఏ రోజు కూడా ఏ విషయంలోనూ కూడా ఎక్కడో కూడా అన్యాయం చిన్నచూపు కానీ అన్యాయం కానీ చేయలేదు. చాలా గౌరవించండి అదే
ఎప్పుడైనా రావచ్చు సార్. రామారావు టైం నుంచి ఉన్నాం. ఎప్పుడు వచ్చిన పార్టీ రామారావు టైం నుంచి మేము పార్టీలో ఉన్నాం సార్. ఎప్పుడైనా ఇవాళ వచ్చినోడు కార్యకర్త గడ్డి బాబ్జీ గారిని దాసరమణ గారిని మరి గడ్డి బాబ్జీ గారిని విమర్శించిన తర్వాత ముందు దాసరమణ గారిని కూడా విమర్శించాలి కదా. ఇప్పుడు సార్ ఒక కుటుంబం నుంచి మనస్తాపం చెంది మీ శిష్యులు ఇద్దరు కూడా మనస్తాపం చెంది మీ మీద మనస్తాపం చెంది వెళ్ళిపోయినట్టుగా ఆ రోజు అనిపించింది. మీ మాట వింటున్నారు అధిష్టానం. అదే చెప్తున్నాడు సార్. నేను కూడా అధిష్టానం వినడానికి నా దగ్గర నా మాట వినడానికి అధిష్టానం మా దగ్గర ఏముందండి? బాబ్జీ గారి దగ్గర ఏముందా? ఎవరైనా చెప్తారు అక్కడ. అలాగే ఆయనేమో నాకేమో చేసేసి అలాగే చేయలేదు ఏం కాదు కదా సార్. మా గ్రామంలో దాసరామ గారు మమ్మల్ని దేనికి పట్టించుకోలేదు అని చెప్పిన గంటి బాబ్జీ గారి దృష్టిగా తీసుకెళ్లారా? అదొక అడగ. విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ గా నియమితులైన కోన తాతారావుని కలిసిన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గరబాబు, విశాఖ ఎంపీ భరత్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, అనకాపల్లి ఎమ్మెల్యే కొడతల రామకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఉదయం మర్రిపాలెం దగ్గర ఉన్న జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ కార్యాలయంకి వెళ్లి డీసీసీబీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కోన తాతారావుకి శాల్వా కప్పి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. డీసీసీబీ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చాలని కోరారు. మా ఫాదర్ వన్ ఆఫ్ డైరెక్టర్ 3 టర్మ్ మా ఫాదర్ చేశారు. అప్పుడు 16 మంది డైరెక్టర్ 3 నెలలు కలిపి బిఎల్ఎన్ రాజు గారిని విజయనగరం చైర్మన్ ఉండేవారు. మా ఫాదర్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఇన్ఛార్జ్ చైర్మన్ చేశారు మా ఫాదర్. అయితే కోఆపరేటివ్ వ్యవస్థ మీద మా నాన్నగారి వల్ల నాకు మా కోఆపరేటివ్ ఎల్ఐసి అలవాటు ఉండేది. దానికి 3 సంవత్సరాలు ఉన్నారు. మా లైఫ్ అంతా మా నాన్నగారి లైఫ్ అంతా కోఆపరేటివ్ బ్యాంక్ ఎల్ఎంపీ అనకాపల్లి ఉండేది. బంగారు చైర్మన్ ఉండేది. దానికి 3 టర్మ్ డైరెక్ట్ 3 టర్మ్లు అంటే 3 ఐదులు ఉండేవారు. ఇలాగా ఎన్ని కోఆపరేటివ్ వ్యవస్థలో నాకు బాగా అనుభవం కుటుంబం నాది. అనుభవం తాతారా గారికి అదృష్టం, రైతుకు సేవ చేసే అదృష్టం వచ్చింది. ఇక్కడ ఎవరైనా సరే ఆనందపడవలసింది రైతుకు చేసిందే. రైతు లేనిదే మనం లేము. రైతు పండించిన పట్ల అన్నం తింటేనే 1000 కేజీలు 100 కేజీలు బంగారు ఉన్నా మనకు కడవదు. ఓ పూట కింద అన్నం లేకపోతే మనం బ్రతకలేము. అలాంటి అన్నదాతకి సేవ చేసే అదృష్టం ఈరోజు ప్రభుత్వాలు కూడా మహాకుటుంబంలో నేను చూసాం. ప్రధానమంత్రి మోడీ గారిని ఈ సభ మీటింగ్ దీని ద్వారా నేను ప్రత్యేకంగా మోడీ గారిని అభినందిస్తున్నాను. సపోర్టింగ్ ప్రైసెస్ చాలా కాలం రాక మేము చాలా ఇబ్బంది పడుతూ రైతులు ఇబ్బంది పడుతున్న తరుణంలో నిన్న మోడీ గారు పప్పులు ఉప్పుల దగ్గర నుంచి బియ్యం ధాన్యం వరకు గోధుమల వరకు కూడా సపోర్టింగ్ ప్రైస్ పెంచారు, లిబరలైజ్ చేశారు. ఈరోజు కోఆపరేటివ్ బ్యాంక్ వ్యవస్థలో కొంత లిబరలైజ్ చేసి దేశవ్యాప్తంగా 1 ఎలక్షన్ ఫర్ 1 ఓట్ ఎలాగో 1 యాక్ట్ ఫర్ 1 ఇండియా అని చెప్పి కోఆపరేటివ్ యాక్ట్ని రీస్ట్రక్చర్ చేయడం కూడా మోడీ గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కోఆపరేటివ్ సెక్టర్ను స్ట్రెంథన్ చేయాలని. ఇక్కడ కోఆపరేటివ్ సెక్టర్ రాను రాను ఈ అవినీతి కూడుకుంది. గతంలో పేరు చెప్పకూడదు. కోఆపరేటివ్ వ్యవస్థ అంటే ఈజీ టు ఈట్ అనే విధంగా కోఆపరేటివ్ వ్యవస్థను బెంచ్ పట్టించారు. ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చారు కోఆపరేటివ్ వ్యవస్థ మీద. నరసింహ అని చెప్పి ఆ ఐఏఎస్ ఆఫీసర్ గారిని కమిటీ వేసి తద్వారా సింగిల్ విండో అంటే ఆ రోజు విభిన్న ఒక అప్లికేషన్ రైతులు లోన్కి వస్తే 12 డిపార్ట్మెంట్కి వెళ్ళవలసి వచ్చేది. అలాంటి సింగిల్ విండో సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేసింది. 94 యాక్ట్ తీసుకొచ్చింది ఈరోజు ఎన్టీ రామారావు గారు. సుపరిపాలన మొదలై ఏడాది పూర్తి చేసుకున్న శుభ తరుణంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే పంచకర రమేష్ బాబు సుజాత నగర్ పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ విడుదల చేశారు.
సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన నరకాసురుని పాలన పీడ విరగడై నేటికి ఏడాది పూర్తి చేసుకుందన్నారు. జూన్ 4 తేదీన పెందుర్తి నియోజకవర్గంలో జరగబోయే దీపావళి సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని జనసేన పార్టీ నాయకులకు వీర మహిళలకు పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరూ బాధ్యతలు తీసుకోవాలి. ఎన్డీఏ కూటమి పాలన సంవత్సరం పూర్తవుతా ఉంది. ప్రజాస్వామ్యంలో ఎంత ప్రజలు న్యాయ నిర్ణేతలు అనడానికి సంవత్సరం క్రితం 4వ తారీఖే ఉదాహరణ. వై నాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డిని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాలించకపోతే 175 కొడతానని ప్రకల్పాలు పలికిన వ్యక్తిని 151 సీట్ల నుంచి 11 సీట్లకే పరిమితం చేసిన రోజు. అంటే మాకు నచ్చినట్టుగా పరిపాలించకపోతే మేము ఎవరినైనా కూడా కుర్చీ ఎక్కిస్తా, కుర్చీలోంచి దించుతామని చెప్పిన రోజు. జగన్మోహన్ రెడ్డి కుప్పంతో సహా 175 గెలుస్తామని ప్రకల్పాలు పలికిన ప్రజలు ఇచ్చిన న్యాయమైన తీర్పు జూన్ 4వ తారీఖు ఇచ్చిన తీర్పు. మరి ఆ తర్వాత ఎన్డీఏ కూటమి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానిగా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చాలా శ్రేష్టమైన, న్యాయమైన, ధర్మమైన పరిపాలన గత సంవత్సరం అందించారు. ఏదైతే మేము మాటిచ్చామో ప్రజలకి అది తూచా తప్పకుండా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కల్తీ మద్యంతో చావులు కానీ, శాండ్ మాఫియా కానీ, ల్యాండ్ మాఫియా కానీ, వైన్ మాఫియా కానీ, వైను, మైను, శాండ్, ల్యాండ్ ఏదైతే 4 వనరులు దోచేశారో ఆ 4 అరికట్టిన విధానం మీరు చూశారు. దాంతోపాటు సూపర్ 6 పథకాల్లో మేము కొన్ని అమలు చేశాం. ఈ నెలలో మళ్ళీ 2 పథకాలు అమలు చేస్తా ఉన్నాం. మొత్తం 5 పూర్తవుతా ఉంది. ఒకటి తప్ప సంవత్సరంలో 5 పూర్తి చేసిన ఘనత కూడా మా ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. మరి దాంతోపాటు ఎక్కడా కూడా పరాయివాడి ఆస్తి దోపిడీలు కానీ, పరాయివాడి మీద రౌడీయిజం కానీ ఏమీ లేకుండా ప్రజలు నిర్భీతిగా, నిర్భయంగా బతికే విధంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేశాం. ఇన్ని మంచి కార్యక్రమాలు జరిగిన తరువాత గౌరవ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.